హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లి వెల్లుల్లి కారం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే చిన్న మిక్సీ జార్ తీసుకుందామండి. దానిలోకి అయితే మీడియం సైజు 2 ఆనియన్స్ అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి పట్టడానికి వేసుకుందాము. అలాగే పెద్ద సైజు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుందాము. 2 స్పూన్లు కారం అండి. ఇది మసాలా కారం కాదనమాట, ప్లెయిన్ కారం. అలాగే మన స్పైసీకి తగ్గట్టు 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మూత పెట్టి మిక్సీకి పట్టేసుకుందాం. చూడండి, మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే తాలింపులు అయితే వేసుకుందామండి. తాలింపులు వేసుకున్నాం కదా. ఒక ఎండుమిర్చిని 2 ముక్కలు చేసి వేసాను. ఇవి కొంచెం అలా చిటపట్లాడాలి. ఇప్పుడు ఇంగువ వేసుకుందామండి. 1 అర స్పూను జీడి ఇంగువ. 1 పచ్చిమిర్చిని 2 ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు, 2 రెమ్మల కొత్తిమీర వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. పాలకూర గురించి చెప్పలేదు కదండి. ముందుగానే పాలకూరని సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ పాలకూరని వాష్ చేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఉల్లి వెల్లుల్లి కారం అయితే ఆనియన్స్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందాం. ఉప్పు చూసి వేసుకోండి, సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి, చాలకపోతే మళ్ళీ కలుపుకోండి. ఒకసారిగా వేసేసామంటే ఉప్పు ఎక్కువైద్ది అనమాట. పాలకూరని చూడండి, ముందుగా వాష్ చేసుకొని సన్నగా తరిగైతే పక్కన పెట్టాను. వీలైనంత వరకు సన్నగా తరగండి. ఇంకొంచెం సేపు ఫ్రై చేద్దామండి. ఈ ఉల్లి వెల్లుల్లి కారం అనేది, ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట, పచ్చివాసన పోయి. ఆయిల్ అయితే సపరేట్ అయింది, చూసారు కదండి. ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు పాలకూర వేసుకొని కలుపుకుందాం. పాలకూర వేసేసాను కదా, కలుపుకుందామండి. ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆకుకూర తినను అనుకునే ప్రతి ఒక్కరికైతే ఈ రెసిపీ చేసి పెట్టారంటే చాలా ఇష్టపడతారు. పాలకూరని ఇలా కూడా చేస్తారా అనుకుంటారు కూడా కొంతమంది అయితే, టేస్ట్ చేయని వాళ్ళు. పెద్దవాళ్ళకు కూడా చాలామందికి ఆకుకూర తినాలంటే చాలా కష్టం అనిపించింది, బాధ అనిపించింది అనమాట. ఇలా కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది అనమాట. పాలకూర ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోంచి వాటర్ వస్తుందండి కొంచెం. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి పాలకూర ఫ్రై అవ్వాలన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదండి, వాటర్ వస్తుందని చెప్పాను కదా. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి పాలకూర ఫ్రై అవ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయింది చూడండి. పాలకూర వాటర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. కారం అనేది మనం ప్రత్యేకించి వేయాల్సిన అవసరం లేదండి. నేనైతే మా స్పైసీకి తగ్గట్టు 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. వేసుకున్న కారం మసాలా కారం కాదనమాట, పచ్చి కారం అంటారు కదండి, గుడ్డు కారం, అదైతే వేసాను. ఇప్పుడు దీనిలోకి మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియా పౌడరు, అలాగే జీలకర్ర పౌడర్ వేసుకుందాము. చిటికెడంత గరం మసాలా కూడా వేసుకుందామండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఆకుకూర మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. ఈ కర్రీ కుక్ చేసే టైంలో మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చారండి. ఏం కర్రీ చేస్తున్నావు, నాన్ వెజ్ చేస్తున్నావా, లేదంటే కాకరకాయ కర్రీ చేస్తున్నావా, ఇంకా ఏదో కర్రీ కూడా చెప్పారండి. 3 పేర్లు చెప్పారు. లేదు, ఏమీ చేయట్లేదు, పాలకూర కర్రీ చేస్తున్నానని అయితే చెప్పాను అనమాట. నేను అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం కొత్తిమీర అయితే వేసాను. కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే
పాలకూర ఉల్లి వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఆకుకూర తినను అన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.